నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడులో స్పష్టమైన చేంజ్ కనిపిస్తోంది. మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. అప్పట్లో ఆయన సీఎంగా కంటే సీఈఓగా పనిచేశారన్న అభిప్రాయం ఉండేది. చంద్రబాబు పర్యటన అంటే అధికారులు అంతలా హడలిపోయేవారు. ఆయన సమీక్షలంటే తెగ హడావిడి పడిపోయేవారు. అలాంటి ఆయన ఇప్పుడు యంత్రాంగాన్ని గౌరవిస్తూ వారితో వ్యవహరిస్తున్న తీరుతో అప్పటి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు నాయుడిని మొదట్లో ముఖ్యమంత్రిగా చూసిన అధికారులు పని రాక్షసుడని పిలుచుకున్నారు. ఒక విజన్ ఉన్న అడ్మినిస్ట్రేటర్గా ఆయన్ని సీఎంగా కంటే సీఈఓగానే చూసేవారు. సీఈఓ టైప్ సీఎం అని గతంలో పిలుచుకునేవారు. ఎందుకంటే ఆయన ప్రతిరోజు వివిధ ప్రభుత్వ శాఖలపై గంటల తరబడి సమీక్షలు నిర్వహించేవారు. అన్ని విషయాల్ని అధికారుల్ని అడిగేవారు. దాంతో చంద్రబాబుతో సమీక్ష అంటే అధికారులు హడిలిపోయేవారు. ఆయన ఏమడుగుతారో ఏం చెప్పాల్సి వస్తుందోనని వణికిపోయేవారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు పలువురు అధికారుల తీరు సరిగా లేకపోతే సస్పెన్షన్కు ఆదేశాలు ఇచ్చేవారు. దీంతో అధికారులు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే తనలో 4.0 చూస్తారని ఆయనే తెలిపారు. 1995 నాటి సీఎంని చూపిస్తానని అన్నారు. ఇప్పుడు స్పీడ్ పెంచాలి, ఇంకా అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రభుత్వ శాఖ మీద సమీక్ష అయినా అరగంటలోనే ముగించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులే చెప్తున్నారు. గతంలో గంటల కొద్దీ సుదీర్ఘ సమీక్షలు జరిగేవి. అర్ధరాత్రుల వరకు కూడా సమీక్షలు జరిగిన సందర్భాలున్నాయి. దీంతో అధికారులు చంద్రబాబుని చాటుగా తిట్టుకునేవారు. అయితే ఇప్పుడు సమీక్షల్ని అరగంటలోనే ముగించాలని నిర్ణయించారు. అది ఎలాంటి సమీక్ష అయినా అరగంట మించకుండా చూసుకోవాలని మంత్రులు కూడా చంద్రబాబు సూచించారట. తాజాగా ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరలపై చంద్రబాబు 3 సమీక్షలు నిర్వహించారు. ఈ సమీక్షల్లో ఆయా శాఖల మంత్రులు కొల్లు రవీంద్ర, రాంప్రసాద్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక్కో శాఖపై సమీక్షను చంద్రబాబు కేవలం 30 నిమిషాల్లోనే పూర్తి చేశారు. తాను అధికారులకి చెప్పేదాంతో పాటు అధికారులు తనకి చెప్పేది కూడా మొత్తం అరగంటలోనే పూర్తయ్యేలా చంద్రబాబు చూడడం విశేషం. ఆ క్రమంలో శాఖల వారీ సమస్యల్ని అధికారులు క్లియర్ కట్గా ఆయన ముందు పెట్టారు. చంద్రబాబులో వచ్చిన ఈ మార్పును చూసి ఉన్నతాధికారులు ఆశ్చర్యపోతున్నారట. గతంలో సమీక్షలంటే సీఎం కోసం గంటల కొద్దీ వేచి చూసేవాళ్లమని, ఆ తర్వాత ఆయన వచ్చాక గంటల పాటు సమీక్షలు జరిగేవని, 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చంద్రబాబును చూస్తున్న అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. సమీక్షలు ముగించుకుని ఇంటికి వెళ్లేసరికి అర్ధరాత్రి అయిపోయేదని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఒక్కో శాఖపై సమీక్షను అరగంటలోనే పూర్తి చేయడంపై తెగ ఆశ్చర్యపోతున్నారు. తాము ఏం చెప్పాలనుకున్నా 20 నిమిషాల్లోనే చెప్పాలని సీఎం సూచించారని, ఆయన చెప్పాలనుకుంది 10 నిమిషాల్లో ముగిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్క సమీక్షల పరంగానే కాదు, ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రిగా ఆయన ఇస్తున్న వాల్యూపై కూడా పెద్ద చర్చే నడుస్తోంది. ఇటీవల పోలీసులతో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ప్రవర్తించిన తీరుపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆ ఘటనపై మంత్రినే వివరణ అడిగి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము. వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా? అదొకటి వెహికల్లో క్యాన్వల్ స్టార్ట్ చేయండి. అధికారులు ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా ఉండాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఏ స్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద సరికొత్త చంద్రబాబును చూస్తున్నామని అధికార యంత్రాంగం హ్యాపీ అయిపోతోంది ఇప్పుడు.
For more videos like this, subscribe Big TV channel.